పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి చరిత్రలో జరగనని ఘోరం జరిగిపోయింది. 7 వ్యక్తులు చనిపోయారు. దాదాపు 10ల సంఖ్యలో, అంటే దాదాపు 50 మంది దాకా హాస్పిటల్ పాలయ్యారు. ఇంత ఘోరం జరగడానికి కేవలం టీటీడీ యొక్క నిర్లక్ష్యమే కారణం. హిందూ దేవాలయాల్లో ఒక ప్రత్యేకమైన సందర్భాల్లో దర్శనాలు చేసుకుంటే తమకేదో మేలు కలుగుతుందన్న భావన భక్తుల్లో ఉండటం మూలంగా వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకుందాం, ఉత్తర ద్వారం ద్వారా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం అనుకొని విపరీతంగా వచ్చిన క్రౌడ్ని అదుపు చేయలేని పరిస్థితి, ముందుగా సరిగా చేయలేని ఏర్పాట్లు దీనికి కారణం. ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఉదయం నుంచి పెద్ద ఎత్తున తిరుపతికి తరలిరావడం, ఈ తరలొచ్చే ప్రజల్ని క్యూల్లోకి పంపించడం కాకుండా ఆ పక్కనే ఉన్న పార్కులోకి పంపించడం, ఆ పార్కు నిండిపోతే దానికి తాళాలు వేయటం, పార్కులోని వ్యక్తులు బయటకు రావడానికి అవకాశం లేదు, పార్కులో ఉన్న వాళ్ళకి ఉదయం నుంచి మంచినీళ్ళు ఇచ్చే నాదుడు లేడు, పట్టించుకున్న అధికారులు లేరు, పర్యవేక్షించిన అధికారులు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో సాయంత్రం 7 గంటల వరకు ఎదురు చూస్తున్న ఆ ప్రజలు క్రౌడ్ ఎక్కువైతే కొంచెం ముందుగానే టోకెన్లు జారీ చేస్తారన్న వార్త వాళ్ళ మైండ్లో ఉండటం వల్ల అందులో ఉన్న ఒక వ్యక్తికి గురై ఆ అస్వస్థకు గురైన వ్యక్తిని హాస్పిటల్కి చేర్చడానికి టీటీడీ సిబ్బంది ఆయన్ని తీసుకుని బయటికి తీసుకురావడానికి ఆ గేట్లు ఓపెన్ చేసినప్పుడు అందరూ టోకెన్లు జారీ చేస్తున్నారు కనుక గేట్లు ఓపెన్ చేశారనే ఉద్దేశంతో ఒకసారిగా తోసుకొచ్చిన వాళ్ళు ఒకరి మీద ఒకరు పడి ముసలివాళ్ళు, వృద్ధులు, మహిళలు నానా యాతన పడి తొక్కిసలాటకు గురయ్యారు. 7 చనిపోయారు, 50 మంది గాయపడ్డారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతా ప్రెస్ మీట్లో ఇలాంటి గొడవ ఏదో, ఆయన గొడవనే మాట్లాడారు, ఎందుకో తెలియదు, జరుగుతుందని ముందే నాకు తెలుసు, నేను ముందే హెచ్చరించాను, అధికారులు అంతగా పట్టించుకున్నట్టు లేదు, 5,000 మంది పోలీసులు నియమించాం, కానీ జరిగింది, ఇది ఒక యాక్సిడెంట్, ఇందులో కుట్ర అలాంటిది లేదని చెప్పేసి కూడా అన్నారు. ఏదైనా సరే ఇప్పుడు విచారణ జరిపి కింద స్థాయి అధికారులను సస్పెండ్ చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. టీటీడీ పాలక మండలి ఎంతమంది ప్రజలు అక్కడికి వస్తారు, వారికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తే వాళ్ళంతా సక్రమంగా టోకెన్లు తీసుకుని దర్శనం చేసుకోగలుగుతారని ముందుగానే ఊహించి అందుకు తగ్గ ఏర్పాట్లు చేసి, ఒకవేళ ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ ప్రజలు ఎక్కువ అవుతున్నప్పుడు తమ ఏర్పాట్లను ఎలా పెంచుకోవాలి, ఎలా ప్రజల పట్ల జాగ్రత్త వహించాలన్న ఆలోచన ఏమాత్రం లేకుండా భక్తుల పట్ల దారుణమైన నిర్లక్ష్యంతో వ్యవహరించినట్టుగా ఈ సంఘటన తెలుస్తుంది. ఈ సంఘటనలన్నింటిని చూసినాక అక్కడ అనిపిస్తుంది, ఒక సంఘటనకి ఇక్కడ తొక్కిసలాట జరిగితే వెంకటేశ్వర స్వామిని ఏమనలేం కదా, అలాగే గతంలో అల్లు అర్జున్ విషయంలో కూడా తొక్కిసలాట జరిగితే అక్కడ ఉన్న పోలీసులు కానీ హాలు సిబ్బంది కానీ వీళ్ళెవరు కూడా సరైన చర్యలు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి, ఒక క్రౌడ్ వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలో తెలియకుండా, ఎలాంటి పద్ధతులు అనుసరించాలో తెలియకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల మాత్రమే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.